కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడిలో వారి స్వగ్రామంలో మంగళవారం కలిశారు. పిఠాపురం మండలం, గొల్లప్రోలు మండలం నాయకులు, అభిమానులు, వెట్లపాలెం గ్రామాల నుంచి వచ్చిన ముద్రగడ అభిమానులను సునీల్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ వారితో మాట్లాడుతూ పేదల పెన్నిధిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి అందరూ పాటుపడాలని కోరారు. పిఠాపురంలో ఓ సినిమా స్టార్ట్ ను గెలిపిస్తే 6 నెలలకు ఒకసారి దర్శనమిస్తారని, స్థానికులు గెలిపించుకుంటే నిత్యం ప్రజల సేవకై ప్రజల్లో ఉంటారని తెలిపారు. పవన్ ను ఓడించడానికి ఇంటికి ₹1,00,000 పంపిణీ చేస్తున్నారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అందరూ ₹1,00,000 సార్ గట్టి కూడా తినేస్తామా? ఆ గడ్డి తిని జబ్బు ఎవరుందండి? జబ్బున్నోడే అందరూ జబ్బు తప్పుకుంటాడు. పచ్చగా సేమ్ అలాగే మా జబ్బు ఉందండి. ఆ జబ్బును అందరూ ప్రదర్శించారు. గమనించండి, గడి తిని మనుషులమా కాదా? అంత లోకుగా మనం ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడాలి? రాజకీయాలు ఉండడం మొత్తం వేరే విషయం. మాట్లాడాలి. ఓడించే పట్టుకుంటాడు 60 నుంచి మాకు డిస్ప్లే పట్టుకోవచ్చు. ఎప్పుడు ఏమీ ఆశించుకొని చేశారు. వ్యక్తి ఆ ఉద్యమంలో మనందరం కులం కాదని ఎమ్మెల్యే చేసేమే కాపుల కోసం రాజకీయం చేశారని చెప్పేసి నా మీద అప్పటించే రాజకీయ పత్రం అప్పటి చెప్తారు. అయినా నేను వాళ్ళని నిందించినట్టు ఇల్లు మీటింగ్ వచ్చుతారు. మీ అందరూ నన్ను కన్నది మా తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసింది, ఈరోజు ఇంత పని చేసింది ఇప్పటికీ చెప్తాను సార్. నేను ఆ పంపించిన ఒకటి ఎప్పుడు చెప్తానండి. పనులు వస్తారు సార్, ప్రేమిస్తారు సార్. గ్యాస్ వచ్చేటప్పటికి రామందండి. కానీ కాపునాడు పేరుతో అంతా నా బీసీ నేత దళితులండి గిరిజనులు సార్. నాకు పక్క కాపురండి. ఆ ప్రేమ వాళ్ళు దూరం పెట్టినా, నేను దూరం అయిపోయినా నేను వాళ్ళు ప్రేమించడం భావిస్తాను. నా జీవితం ఉన్నంతకాలం వాళ్ళని ప్రేమిస్తాను. విడిచిపెట్టే సార్, రాజకీయ విడిచిపెట్టాను. రూపాయి ఖర్చు లేకుండా చేశాను సార్. రూపాయి ఖర్చు లేకపోవడం వల్ల ఈరోజు ఇన్ని అరెస్టులు చేశాను సార్. నేను సునీల్ గారిలో డబ్బులు వేశారు. నాకు డబ్బు లేకపోయినా సరే నన్ను నిలబెట్టాను. మర్చిపోకూడదు. నా పాప మర్చిపోయాను. పంపించే పని అంతే. తిన్నారా? తిన్నాం. ఇప్పటికీ దయచేసి ఉందండి. అది నేను ఎక్కడన్నా ఆరోగ్యంగా వస్తాను. మా బాబు గారు వేరే తాడు బాబు గారు కదండి. ఈ రోజుకి నా దగ్గర మా మనకి డాక్టర్ ఆడతాను. ఎప్పుడన్నా సరే బాడీ చేస్తాను పిల్లలండి. అయ్యా అప్పుడు ర్యాకెట్ ఇచ్చారు కదా, ఇచ్చింది షెటిల్ ర్యాకెట్ ఇచ్చేస్తున్నానండి. వారు నా నెంబర్ గుర్తుంది, నా పేరు గుర్తుండదు. ర్యాకెట్ నేను గుర్తు చేశాను. బాగుగారు చంద్రబాబు మీరు
బయట కూర్చోబెట్టాను వెంటనే ఇస్తే కాలేజ్ చేస్తారు లేదా ఛార్జీ లేకపోతారు కదా మీరు రాకూడదు మా దగ్గర కూడా మీరు వచ్చిస్తే ఇది ఎక్కడ పోవాలో చెప్పన్నా ఎవరు ఇంట్రెస్ట్ అయితే క్యాండిడేట్ ఎవరు ఇంట్రెస్ట్ అయితే నాకు ఇది ఎక్కడ పోవాలో చెప్పండి అన్న మీరు చేశారు తర్వాత చేశాను మీ ఫోన్ మీరు చేస్తేనే మేము చేస్తే పని చేస్తాం ఎక్కడున్నారా రండి వేయచ్చు టీవీ